ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ జిల్లాని తన కనుసైగలతో నడిపి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరతారన్నది ఇప్పటికీ కూడా ఊహించని నిజం. బాలినేని గారు జనసేన పార్టీలో చేరటం అనేది ఇప్పటికీ ఊహించని నిజం. ఇది జనసేన పార్టీ అదృష్టంగా భావించాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బాలినేని లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతను మాకు అందించినందుకు మీరు నోరు మూసుకొని ఆయన అడుగుజాడల్లో నడవండి, జనసేనని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పినట్లుగా భావించి 40 ఏళ్ల కుటుంబ సంబంధాలున్న ఏ రోజు బాలినేని గారికి అనుకూలంగా నేను లేను. నేను వ్యతిరేకంగానే ఉన్నాను. మా సోదరుడితో పాటు నేను ఇక్కడే ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పటి నుంచి బాలినేని నన్ను అక్కడికే వచ్చేవాడు. నేను ఎప్పుడూ బాలినేనితో లేను. చేరిన క్షణం నుంచి నేను బాలినేని జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడైన జిల్లా నాయకుడు బాలినేని, మా నాయకుడు బాలినేని అనే విధంగానే మనసా వాచా కర్మణ నేను ఉంటా ఉన్నాను. పోతే ఇంకొక విషయం, ఈనాటి కార్యక్రమం ఉద్యమి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం, నమోదు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ జిల్లాలో మన అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని, ఉద్యమి అనే ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా, ఒక ప్రపంచంలా ప్రకాశం జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనే మెంబర్షిప్లో అత్యధికంగా నిలబెట్టాలని, అది బాలినేని గారి కంటే ఆ బాధ్యత మనం తీసుకొని అన్నకు మంచి పేరు ఈ జిల్లాలో తెచ్చి మున్ముందు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మాకు నాయకత్వం వహించాలని